జై వారాహి మాత. సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. అయితే మీ సమస్యల నుంచి మీరు బయటపడాలి అంటే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణము చేయబడును, ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో తిరిగి నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి. అలాగే మరుగుమందు ఇవ్వబడును. లంకె బిందెలు, గుప్త నిధులు కూడా తీయబడును. మీకు ఏ సమస్య ఉన్నా సరే ఒక్కసారి ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయానికి ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒక మెతుకు అన్నాన్ని అవమానించిన పాపం అనేది జన్మలు మారినా కూడా ధనంజయుని విడిచిపెట్టలేదు. ఇది మాతా అన్నపూర్ణేశ్వరి. దానిలో భాగం 1 మనం ఇప్పుడు తెలుసుకుందాము. అన్నము పరబ్రహ్మ స్వరూపము అని శాస్త్రాలు పేర్కొన్నాయి. భగవంతుని సన్నిధిని కోరుకునే మానవుడు ముందుగా అన్నాన్ని ప్రణమిల్లాలని మనుధర్మశాస్త్రం చెబుతుంది. జ్ఞానాన్వేషకులైన మునులు కూడా అన్నాన్ని ఎన్నడూ అలక్ష్యం చేయరు. కడుపులో ఆకలి అనే అగ్నిని పుట్టించేది అన్నపూర్ణమ్మ కాగా, ఆ ఆకలిని తీర్చి జీవకోటిని కాపాడేది కూడా ఆ చల్లని తల్లే. ఆ తల్లి కాశీనగరంలో కాశీ అన్నపూర్ణేశ్వరిగా కొలువై భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. అన్నపూర్ణమ్మ కాశీలో కొలువై ఉండటం వెనుక కథ బ్రహ్మదేవుని గర్వాన్ని అణిచివేయడానికి పరమశివుడు బ్రహ్మదేవుని తలల్లో ఒక తలను ఖండించగా బ్రహ్మహత్య దోషం ఆయనను వెంటాడింది. ఆ దోషం పరమశివుని కడుపులో ఆకలి మంటగా రూపదాల్చింది. ఆకలి బాధను తీర్చుకోవడానికి పరమశివుడు కపాలాభిక్ష పాత్రను చేతబట్టి యాచించసాగాడు. అప్పుడు ఆదిశక్తి స్వయంగా అన్నపూర్ణ అవతారాన్ని ధరించి ఆదిభిక్షువైన పరమేశ్వరుని పాత్రలో అన్నాన్ని సమర్పించింది. ఆ భిక్షతో భిక్షాపాత్ర అంతా నిండిపోయి పరమశివుని ఆకలి తీరింది. ఫలితంగా బ్రహ్మహత్య దోషం కూడా వెనక్కి తగ్గింది. ధనుంజయుని దారిద్ర్యానికి కారణం ఏమిటి? కాశీనగరంలో దేవదత్తుడు, ధనుంజయుడు అనే 2 సోదరులు ఉండేవారు. దేవదత్తుడు అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉండగా ధనుంజయుడు మాత్రం నిత్య దారిద్ర్యంతో బాధపడేవాడు. ఒకరోజు ధనుంజయుడు మణికర్ణికా ఘట్టంలో స్నానం చేసి కాశీ విశ్వేశ్వరుని దర్శించుకొని తినడానికి ఏమీ దొరక్క ఆకలితో అలమటిస్తూ కాశీ ముక్తి మంటపంలో కూర్చున్నాడు. నేను ఇలా ఆకలి దప్పులతో దారిద్ర్యంతో బాధపడడానికి కారణం ఏమిటి? గత జన్మలో నేను ఏ పాపం చేశాను అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. ఆ నిద్రలో అతనికి ఒక సన్యాసి దర్శనమిచ్చి ఇలా చెప్పాడు: దారిద్ర ధనుంజయ, పూర్వకాలంలో కంచినగరంలో శత్రుమర్ధనుడు అనే రాజకుమారుడు హేరంబుడు అనే అతని మిత్రుడు వేటకు వెళ్ళి అడవిలో దారి తప్పిపోయారు. ఆకలితో అలమటిస్తూ ఒక మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. మహర్షి వారికి పాలలో ఉడికించిన బియ్యపిండి పలహారాన్ని ఇచ్చాడు. ఆకలితో ఉన్న శత్రుమర్ధనుడు దాన్ని అమృతంలా భావించి పూర్తిగా స్వీకరించాడు. కానీ హేరంబుడు మాత్రం ఆ ఆహారాన్ని ఇష్టపడకుండా కొద్దిగా మాత్రమే తిని మిగిలిన దాన్ని నిర్లక్ష్యంగా వదిలివేశాడు. అన్నాన్ని అవమానించిన ఆ హేరంబడే ఈ జన్మలో నీవు ధనుంజయుడిగా జన్మించావు. అన్నాన్ని గౌరవించిన శత్రుమర్ధనుడు నీ అన్న దేవదత్తుడిగా జన్మించి సకల ఐశ్వర్యాలను కూడా అనుభవిస్తూ ఉన్నాడు. అన్నాన్ని అవమానించినందుకు అన్నదోషం నిన్ను వెంటాడుతూ ఉంది. ఈ దోషము నుంచి విముక్తి పొందాలి అంటే అన్నపూర్ణేశ్వరి దేవిని శరణు వేదుకొని ఆమె వ్రతాన్ని ఆచరించు అని చెప్పి ఆ సన్యాసి అంతర్ధానమయ్యాడు. ధనుంజయుడు ఒక్కసారిగా మేల్కొన్నాడు. తన దారిద్ర్యానికి గల కారణం తెలిసింది. కానీ అన్నపూర్ణావ్రతం ఎలా చేయాలో మాత్రం తెలియదు. ధనుంజయుడు అన్నపూర్ణావ్రతం ఎలా తెలుసుకున్నాడు? తల్లి అనుగ్రహం ఎలా పొందాడు? ఈ అద్భుతమైన కొనసాగింపు మనము భాగం 2లో తెలుసుకుందాము. జై వారాహి మాత. సర్వే జన సుఖినో భవంతు. రేపు ఒక చక్కటి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము. అప్పటి వరకు సెలవు.